హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమ్ టైమ్ విత్ శ్రీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ కూల్ ఉన్నాను. మీరు ఎలా ఉన్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఇవాళ అయితే నేను ఒక రీమోడల్డ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. దీని రీమోడల్డ్ రెసిపీ అని ఎందుకన్నానంటే, ఆల్రెడీ కర్రీ చేసిన ఫిష్ని తీసుకొని నేను ఇప్పుడు ఒక రెసిపీ కుక్ చేయబోతున్నాను. దానివల్ల దీన్ని రీమోడల్ రెసిపీ అన్నాను. సో యూజువల్గా నేను ఇది రా ఫిష్ తీసుకొని ఆవిరికి ఉడకబెట్టి ఆ తర్వాత ముళ్ళులన్నీ తీసి సేమ్ ప్రాసెస్ కంటిన్యూ చేస్తా. బట్ ఇవాళ ఏమైందంటే చుట్టాలు వస్తానన్నారు. వాళ్ళ కోసం ఫిష్ అయితే నేను తెచ్చి కర్రీ చేసి పెట్టడం జరిగింది. బట్ వాళ్ళ ప్రయాణం పోస్ట్పోన్ అవ్వడంతో ఈ ఫిష్ అంతా అలాగా ఉండిపోయింది. అండ్ మాకు కూడా ఎక్కువ ఇంత ఫిష్ వేస్ట్ అవుతుంది అనేసి పిల్లలకి ఇలా స్నాక్స్లా చేసి పెట్టేస్తే ఫాస్ట్గా తినేస్తారని చెప్పేసి స్టార్ట్ చేశాను అన్నమాట. ముందైతే ముళ్ళులన్నీ తీసేసుకొని ఇట్లా నీట్గా తీసుకొని రెడీ చేసుకోవాలి. సో మీరైతే కొంచెం కారం ఉప్పు అవి ఎక్స్ట్రా వేసుకోవాల్సి ఉంటుంది రా ఫిష్తో చేసుకుంటే. నేను కూర వండిన ఫిష్తో చేసా కాబట్టి నాకు అవన్నీ ఎక్కువ పడవన్నమాట. సో కార్న్ఫ్లోర్ 1 కప్పు, 1/2 కప్పు బియ్యం పిండి, గరం మసాలా 1.5 స్పూన్ యాడ్ చేశాను. ఫిష్కి కొంచెం ఎక్కువ గరం మసాలా పడుతుంది, దట్టు కర్రీలో ఉంది కాబట్టి ఇంకాస్త ఎక్కువ పడుతుంది అనమాట. అండ్ కొంచెం బిర్యానీ మసాలా యాడ్ చేయండి, కారం యాడ్ చేయండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని కొంచెం గట్టిగా ఒక ముద్ద కన్సిస్టెన్సీకి రావాలి. అప్పుడు వరకు కలుపుకోండి, అంటే ఆ పిండి సరిపోతుంది అప్పుడు. సో ఇట్లా చూసారు కదా, ఇట్లా నేను ముద్ద చేయగలిగితే వచ్చింది. సో ఇప్పుడు ఇందులో ఏంటంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం పిండిని, అంటే ఇది ఆరిపోతూ ఉంటుంది, దానికోసమే కొంచెం పిండిని తీసుకొని ఇలా పునుగుల్లా వేసేసుకోవాలి. సో లో ఫ్లేమ్లో నీట్గా స్లోగా ఫ్రై చేసుకోండి. సూపర్గా ఉంటాయి, పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు. కెచప్ అండ్ ఆనియన్ కొంచెం లెమన్ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది అనమాట. ఖచ్చితంగా ఇట్స్ ఎ మస్ట్ ట్రై రెసిపీ. కుదిరితే రా ఫిష్తోనే ట్రై చేయండి, రా ఫిష్తో చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా కర్రీలో మిగిలిపోయినా కూడా మనం చేసుకోవచ్చు. సో మన తెలివి ఉపయోగించుకొని మనం రెసిపీని ఎలా కావాలంటే అలా మోల్డ్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ మనకు కొంచెం ఓపిక ఉండాలి ఇట్లాంటివన్నీ చేసుకోవాలంటే. సో చూసారుగా, వీడియో మీకు నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.